పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెబల్ స్టార్ కృష్ణరాజు నటవారసుడిగా ఈశ్వర్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ప్రభాస్ ని చూసి అసలు ఇతని హీరో ఏంటి అని అంతా అనుకున్నారు. ప్రాపర్ హీరో లుక్ లేదని తీసి పడేశారు. ఇక ఈశ్వర్ తర్వాత వర్షం సినిమాతో డార్లింగ్ హీరోగా నిలబడ్డారు. ఇక దాని తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే రాలేదైతే మొదటి నుంచి ప్రభాస్ కి డాన్స్ అంటే చాలా ఇష్టమట. ఇంకా చెప్పాలంటే డాన్స్ కోసమే డార్లింగ్ సినిమాలోకి వచ్చారని టాక్. ఈశ్వర్ నుంచి బాహుబలి వరకు ప్రతి సినిమాలో ప్రభాస్ డాన్స్ చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ అంత ఫాస్ట్ గా డార్లింగ్ డాన్స్ చేయలేకపోయినా తనకంటూ ప్రత్యేకమైన గ్రేస్ ఉంటుంది. 6 అడుగులు ఎత్తు కావడంతో హెవీ డాన్స్ మూమెంట్స్ అయితే చేయలేరు. ఇప్పుడు ప్రభాస్ డాన్స్ గురించి చర్చ ఎందుకు వచ్చింది అంటే ఆయన డాన్స్ నేర్చుకుంటున్న ఒక రేర్ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇప్పుడంటే కొరియోగ్రాఫర్ అనగానే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ అని టక్కని చెప్తున్నారు. కానీ అప్పట్లో రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు ఉండేది. అతని దగ్గర శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ గా చేరారు. ఈశ్వర్ కన్నా ముందు ప్రభాస్ డాన్స్ లో మెలకువలు నేర్చుకోవడం కోసం కృష్ణరాజు రాకేష్ మాస్టర్ ని ఇంటికి పిలిపించుకుని డార్లింగ్ కు డాన్స్ నేర్పించేవారట. ఇక ఒక సాయంత్రం రాకేష్ మాస్టర్ ప్రభాస్ కి డాన్స్ స్టెప్స్ నేర్పిస్తున్న ఫోటో ఇది. ఫోటోలో శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ రాకేష్ మాస్టర్ ని తలుచుకుంటున్నారు. ఎప్పటి నుంచో రాకేష్ మాస్టర్ ని శేఖర్ మాస్టర్ తొక్కేశారనే వార్తలు వినిపిస్తోంది. ఈ ఫోటో చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. డైరెక్ట్ గా ప్రభాస్ కు డాన్స్ నేర్పించడానికి ఇంటికి వెళ్లేవారట. అతని రేంజ్ ఎలాంటిదో అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఆట అనే డాన్స్ షో ద్వారా డాన్సర్ గా రాకేష్ మాస్టర్ కెరీర్ ని స్టార్ట్ చేశారు. తర్వాత ఎన్నో హిట్ సాంగ్స్ కి ఆయన కొరియోగ్రఫీ చేశారు. అలా మంచి కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడే శేఖర్ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ గా చేరారు. శేఖర్ పెళ్లి కూడా రాకేష్ మాస్టర్ దగ్గరుండి చేయించారు. ఆ తర్వాత కొద్దిగా శేఖర్ మాస్టర్ కు అవకాశాలు రావడంతో రాకేష్ మాస్టర్ ని తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెట్టారు. శేఖర్ ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని, తను చనిపోతే వాడు తన శవాన్ని కూడా తాగడానికి వీలేదని రాకేష్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా శేఖర్ మాస్టర్ రాకేష్ గురించి తక్కువ చేసి మాట్లాడిన అవకాశాలైతే అతను లాక్కునేవాడని టాక్. ఆ తర్వాత అవకాశాలు లేక మద్యానికి బానిసగా మారి నోటికొచ్చింది మాట్లాడి విమర్శలు పాలయ్యారు. 2023లో అనారోగ్యానికి గురైన రాకేష్ మాస్టర్ రక్త విరేచనాల ఈ చికిత్స పొందుతూ మరణించారు. కొంతవరకు ఆ మద్యం కనుక మాని ఉంటే ఇప్పటికీ రాకేష్ మాస్టర్ బ్రతికి ఉండేవారనే టాక్.